ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసులో కీలకంగా ఉన్న రాధాకిషన్రావును 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మరోవైపు భుజంగరావును కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా మారిన రాధాకిషన్రావుకు 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పంజాగుట్ట పోలీసులు రాధాకిషన్రావును మరో వారం రోజుల పాటు విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనను నేడు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వైద్య పరీక్షల తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు. మరోవైపు రాధాకిషన్రావుపై మరో కేసు నమోదైంది. సుదర్శన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరించి తన ల్యాండ్ను మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారన్నది సుదర్శన్ ఫిర్యాదు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాదు, టాస్క్ ఫోర్స్ ముసుగులో వ్యాపారులను బెదిరించి ప్రణీత్ రావు బ్యాచ్ డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు తరలించినట్లు కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు పోలీస్ కస్టడీలో అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. డబ్బులతో ముడిపడిన అంశం కావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నజరు పెట్టింది. రాధాకిషన్రావు స్టేట్మెంట్ ఆధారంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో డబ్బు తరలింపుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఒకచోటు నుంచి ఇంకో చోటుకి డబ్బు తరలింపు వెనుక ప్రధాన పాత్ర ఎవరిదనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి లేటెస్ట్ మెటీరియల్ కొనుగోలు చేయగా అందుకు డబ్బులు ఎవరు సమకూర్చారనే దానిపై కూడా నజరు పెట్టారు. ఎన్నికల సమయంలో ఎంత డబ్బు అప్పటి అధికార పార్టీకి చేర్చారు, సీజ్ చేసిన ప్రతిపక్ష నాయకుల డబ్బు ఎవరి చేతికి చేరిందనేది తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాలరావుకు కూడా నోటీసులు జారీ చేయగా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను విచారిస్తున్నారు. వేణుగోపాలరావు రిటైర్డ్ కాగానే గత ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబి ఓఎస్డీగా నియమించింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీంలో ఆయన కీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించి ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు తేలితే అరెస్టు చేసే అవకాశం